సరే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంత మట్టికి ఏదైతే ఈ రైతు భరోసా ద్వారా తీసుకోవాల్సిన ధాన్యం కొనుగోలు జరగట్లేదని చెప్పి వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. వాళ్ళు అంతే అంటారండి. వాళ్ళు కళ్ళును చూడరు, అన్నీ జరుగుతూనే ఉన్నాయి. సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు ఉంది, తర్వాత ధాన్యం కొనుగోలు ఉంది. అంటే గతంలో నేను ఉండగా దాని ద్వారా రైతు భరోసా కేంద్రాల ద్వారా జనాలందరికీ లబ్ధి చేకూరింది, అందరికి డబ్బులు వచ్చాయి అన్నారు. గత గవర్నమెంట్ లో పెండింగ్ లో ఉన్న ఈ గవర్నమెంట్ వచ్చి తీర్చింది. అంటే వాళ్ళ కార్యకర్తలేనండి బినామీ పేర్లు పెట్టుకుని అర్హులైన వాళ్ళు వాళ్ళ కార్యకర్తలకే ఇచ్చుకున్నారు. ప్రజలకి ఏం చేయలే వాళ్ళు, అది వాళ్ళకి తెలుసు. అదే కనుక మీరు అడిగిందే నిజం అనుకో ఉవ్వెత్తున వచ్చేది కదా. అవన్నీ సమస్యలన్నీ వాళ్ళు అంతా వాళ్ళు చెప్పేదంతా వాళ్ళ కార్యకర్తలకే లబ్ధి. యువకులు జగ్గయ్యపేట నియోజకవర్గంలో యువకులు ఏ రైతు ఆదర్శ రైతు 15 ఏళ్ళు 18 ఏళ్ళు లోపళ్ళు వాళ్ళకి వచ్చి వాళ్ళు రాసుకోవడమే కదా గవర్నమెంట్లో. అంటే గత ఏది వరదల పరంగా కానీ ఇంకో పక్కన పంట నష్టానికి సంబంధించిన నిధులు గత గవర్నమెంట్ ఇన్సూరెన్స్ చేసేది కాదు. ఈ గవర్నమెంట్ వచ్చిన ఇన్సూరెన్స్ చేసి కొంత డబ్బులు ఇచ్చారు కదా, అవి కూడా ఇవ్వలేదని చెప్తున్నాడు ఆయన. ఆయనకి ఏదైనా ఎస్ అంటే నో అంటాడు, మనం ఎస్ అంటే ఆయన నో, మనం నో అంటే ఆయన ఎస్. ఇదే పద్ధతి తప్ప అన్ని బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారు, ఆ ప్రకృతి కూడా అనుకూలంగా ఉంది. ఆ బోట్ల దెబ్బ తప్ప నుంచి ఆ వర్షం ఏదో రాక వచ్చింది. అది మమ్మల్ని నాయుడు గారు కాబట్టి సీఎం గారు దగ్గరుండి లోకేష్ బాబు అంతా టీం అంతా బ్రహ్మాండంగా చేసి. అంటే గతంలో ఎన్నడూ లేదు 18,000 రూపాయలు ఇవ్వటం ఎలా చూడొచ్చు అంటారు. రైతులు నష్టపరిహారం కింద 18,000 రూపాయలు అట్లా రకరకాలు ఇచ్చారు. 25,000 ఇచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, అట్లా ఇచ్చారు కదా, దాన్ని ఎలా చూస్తారు? మంచి కార్యక్రమాలు అండి అవి. రైతుకి వెన్నుముగ్గా మనం సపోర్ట్ ఉంది గవర్నమెంట్. అదేవిధంగా చూస్తుంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే అక్రమంగా కేసులు పెడుతున్నారో ఈ గవర్నమెంట్ అయినా మహిళలకు సంబంధించిన భరోసా కల్పించడానికి చట్టాలు తీసుకొచ్చింది. దాని ప్రకారం కేసులు పెడుతుంటే కేసులు పెట్టకూడదు అనే దాన్ని ఎలా చూడొచ్చు? అసలు కేసులు అనేది అంత రాంగ్ అండి. అది వాళ్ళు బురద చల్లటం తప్ప వేరే ఉద్దేశం కాదు, వేరే ఉద్దేశమే కాదు. ఎక్కడ జరుగుతున్నాయండి కేసులు? ఎవరెవరో పాత కక్షలు ఉంటే అవి వస్తాయి అంటే కేసులు గవర్నమెంట్ మీద నమ్మేస్తే సరిపోతా. సరే, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే విద్యుత్ ఛార్జీల విషయంలో అసలు ఎక్కువ ఛార్జీలు పెంచేశాడు, పెంచబోతున్నాడు, అప్పులు తీసుకురాబోతున్నాడు అని చెప్పి అంటాడు. నిజంగానే అప్పులు తీసుకొచ్చి విద్యుత్ ఛార్జీలు పెంచడానికి గవర్నమెంట్ రెడీగా ఏమన్నా ఆయన వేసిన పంట తొడుగు తుడుకోలేక వస్తున్నాం. ఇక ఈయన చేసేది ఈయన గాల్లో పెట్టి తిప్పలు పడుతుండో నిద్ర లేకుండా కనపడుతుంది. అది కేంద్రంలో భగవంతుడు దయించి మన సపోర్టే కావాల్సి వచ్చింది. నిధులు కూడా బ్రహ్మాండంగా వస్తున్నాయి. దేదీప్యమానంగా వెలుగుతుంది ఆంధ్రప్రదేశ్, అమరావతి. అసలు ఎటువంటి సంకోచం లేదు. సెంట్రల్లో మనకు వాళ్ళకి సీట్లు తగ్గటం, మనం అలయన్స్లో ఉంటాం, అది అంతే. ధర్మం అనేది కొద్దిగా లేటు పట్టింది గాల్లో పట్టడానికి. పడితాక ఎవడు ఉండడం అవతల. దానికున్న పవరే అది ధర్మానికి. చంద్రబాబు నాయుడు గారు అంటే ధర్మం మనిషి. అది 2 ఎకరాలు ఎన్ని బురదలు తలతామే తప్ప వేరే ఏం లేదు. విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు, ధర్మం ఉన్న మనిషి. అనేది వచ్చే ఎన్నికల్లో రాబోయే 6 నెలలు ఎన్నికలు రాబోతున్నాయి, ఇంకేముంది మనమే గెలుస్తాం, సింగిల్ డిజిట్ గా పరిమితి చేయాలంటున్నాడుగా. నిజంగానే సింగిల్ డిజిట్ పరిమితం అవుతారు? అంటే వాళ్ళకి అభ్యర్థులు లేరండి, నిల్చోడానికి అభ్యర్థులు లేరు. ఆ సంగతి తెలుసు. ఎందుకు వాళ్ళు మళ్ళీ ఇంకా చేయటం? అంటే ఆయన అంటున్నాడు కదా సింగిల్ డిజిట్. ఆయన అంటాడు, ఆయన ఎప్పుడన్నా జనాల్లోకి వస్తే సాధక బాధకాలు తెలుస్తాయి. కొంతమంది నాయకులు అంటున్నారు అసలు ఈవీఎం ట్యాంపర్ చేశారని చెప్పి వాళ్ళ నాయకులు అంటారు పార్లమెంట్ సాక్షిగా. నిజంగా ఈవీఎం మరి ఆయనకు 151 వచ్చినప్పుడు ట్యాంపరింగ్ అని మేము అనొచ్చా? 175కి 151 వచ్చినప్పుడు మేము ట్యాంపరింగ్ అంటే అది సరిపోయిందా? అవన్నీ ఫేక్ అండి. అది ప్రజా ఉద్యమం లాగా వాళ్ళ మీద వ్యతిరేకత ఓటు రూపంలో చూపించారు జనాలు. అన్ని వర్గాలు, ఏ వర్గం వాళ్ళు కూడా సుఖంగా లేరు. బయటకు వచ్చి మాట్లాడితే కేసు, నలిగిపోయారు. ఆ మామిడికాయ కనుక లోడ్లో పెట్టి మగ్గితే ఎట్లా మగ్గారో ఆ విధంగా మగ్గారు. వాళ్ళకు ఒక చైతన్యం వచ్చింది. ఆ ఓటు అనే దాంతో వేసి ప్రభుత్వం మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. అది సార్. సరే, ఏదైతే నెక్స్ట్ ఈయన ప్రజాయాత్ర చేపట్టబోతున్నాడు, అసెంబ్లీకి రమ్మంటే రాలేదు, ఆ రెండింటిని ఎలా చూడొచ్చు అంటారు? రావాలా? అసెంబ్లీకి వస్తేనే అక్కడ సాధక బాధకాలు, మిమ్మల్ని నమ్ముకున్న ప్రజలు ఉన్నారు, ఓట్లేసి గెలిపించారు, వాళ్ళ బాధలు ఉంటే చెప్పాలి కదా. వస్తేనేగా నీకు వాళ్ళకి న్యాయం చేయడానికి ఉండేది. నువ్వు ముందు వాళ్ళకి న్యాయం చేశాక రా, మళ్ళీ తర్వాత గవర్నమెంట్ కోసం పోరాడు. వాళ్ళు అక్కడ నిన్ను నమ్మి వేశారు కదా ఓట్లు, వాళ్ళు అన్యాయం అయిపోతున్నారు కదా. నువ్వు మొత్తాన్ని చూడక్కర్లా, ముందు అక్కడ చూడు, రా వాళ్ళకి రా, అసెంబ్లీకి రా, వాళ్ళతో పాటు కూర్చో. ఏం నీకేంటి నామూషా? తగ్గితే గెలిపోవడం ఇది కాదు కదా, ఎల్లకాలం గెలుపు కాదుగా. ధర్మం ఉన్నోడికి గెలుపు ఉంటుంది. నిన్ను ఇచ్చారు, నువ్వు నిలబెట్టుకోవాలా. నువ్వు కాదన్నారు, తీసేశారు. నాయుడు గారు నమ్మారు, ప్రజలు నమ్మారు, కేంద్రంలో కూడా మందే సపోర్టు.
100% దీనికి తిరగలేదండి. 2040 దాకా తిరిగేలేదు. మరి రేపు జనవరి నుంచి ప్రజల్లోకి వచ్చి ఏం చేస్తాడు అనుకుంటున్నారు? ఏం లేదు, ఆయన కార్యకర్తలు పోకుండా చూసుకోవడం తప్ప వేరే ఏమీ లేదు. అంతకుమించి అయితే నేను చెప్పగలను. కార్యకర్తలు ఇప్పటికీ నమ్ముతున్నారంటారా? లేరు. మన కార్యకర్తలు కూడా వాళ్ళు గోల్ చేస్తున్నారు కదా. పాములపాడు మండలం ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా నుంచి వచ్చాము. అయితే గత 12 ఏళ్ళ కిందట సర్వే నెంబరు 85/2 మా పొలము గత పూర్వం నుంచి మా అనుభవంలో వస్తుంది. మా వాస్తవంగా ఇప్పుడు నా పేరు మీదకి వచ్చింది. నా భూమిని 12 ఏళ్ళ కిందట ప్రభుత్వ భూమి చెప్పేసి తెలంగాణ ప్రాజెక్టు ఆన్లైన్ ప్రభుత్వ భూమి చేసి నమోదు చేశారు సార్. అది 12 ఏళ్ళ కిందట ఇది ప్రభుత్వ భూమి కాదు కదా, మా భూమి కదా అని చెప్పేసి ఎందుకు మీరు ఇట్లా చేశారని అధికారులను ఎంఆర్ఓను ఆర్డీఓను అడిగితే వాళ్ళు ఏం చెప్తారు, ఇది ప్రభుత్వ భూమికి నమోదైంది, మీది కాదు ఇది అని చెప్పేసి అనేక రకాలుగా వాళ్ళు స్పందించినారు. వాళ్ళు అనేక రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టినారు. ఇది తెలంగాణ ప్రభుత్వ భూమి కాదు, గత పూర్వం నుంచి మా అనుభవం ఉంది, మా భూమిని మీరు ఎందుకు ప్రభుత్వ భూమిని చెప్పేసి చేశారంటే వాళ్ళ అధికారులు అన్నారు, ఎంఆర్ఓ గారు అన్నారు, మీరు తెలంగాణ ప్రభుత్వం నుంచి సర్టిఫికేట్ తీసుకొస్తే ఎందుక ఆ సర్టిఫికేట్ పరిశీలించి ఒకవేళ మీ భూమిని అంటే మాకు పూర్వం నుంచి మాకు రికార్డు ప్రకారంగా పెట్టలేదు సార్. మేము 30 ఏళ్ళ నుంచి మాకు రికార్డు లేదని చెప్పేసి మా జయనన్న కానీ మా తల్లిదండ్రులు కానీ 30 ఏళ్ళ నుంచి అధికారులను అడిగారు. నేను 8th క్లాస్ చదివేటప్పుడు మా జయనన్న నన్ను తీసుకువెళ్ళి ఎంఆర్ఓ అధికారులు తీసుకుపోయి మా మనోడి మీద పేరు మీద అడంగల రికార్డు చేయమని చెప్పేసి మా జయనన్న ఎన్నోసార్లు బతికినారు. అప్పుడు ఎంఆర్ఓ గారు చేస్తామని చెప్పి 30 ఏళ్ళ నుంచి ఇదే మాట చెప్పారు. గత రీసెంట్గా 12 ఏళ్ళ కిందట ఏకంగా మాకు స్పందన ఎన్నిసార్లు పెట్టిన స్పందన రెస్పాండ్ అవ్వట్లేదు. వాళ్ళు కలెక్టర్ గారు స్పందన ఎంఆర్ఓ గారు పంపిస్తారు, ఎంఆర్ఓలకు స్పందన చూస్తారు కానీ అసలు పట్టించుకోవడం లేదు, స్పందన చూడడమే లేదు. ఎంఆర్ఓ గారు మేము స్పందన అప్లై చేసాం అంటే మేము మాకేం పని పట్టలేదు, అయ్యా మీ స్పందన చూసుకుంటుంటామా అదే పని అని ఎన్నోసార్లు చెప్పారు. ఇట్లా అంటే గతంలో మీ దగ్గర ఉన్న ఎమ్మెల్యే కానీ వాళ్ళకి ఏమైనా అర్జీ పెట్టుకున్నారో? పెట్టాము మేము చెప్తాము, ఎంఆర్ఓ చెప్తాము అని చెప్పారు. అయినా వాళ్ళకి రావడం లేదు, చెప్పడం లేదు. ఒకసారి అయినా మేము కలెక్టర్కి ఎన్నోసార్లు అర్జీ పెట్టుకున్నాము, ఆర్డీఓగా అర్జీ పెట్టుకున్నాము, చేస్తామని చెప్పి 12 ఏళ్ళ నుంచి ఇదే సతాయిస్తున్నాం సార్. మాకైతే లాస్ట్కి వచ్చేసి మేము ఆగస్టు నెలలో మన లోకేష్ సార్ మన చంద్రబాబు నాయుడు కూడా అర్జీ పెట్టాము. ఆగస్టు నెలలో చంద్రబాబు నాయుడు లోకేష్ సార్ చూసి దీన్ని స్పందించి ఆర్డీఓకు కలెక్టర్కు ఎంఆర్ఓకి లెటర్ పంపించారు. ఆ లెటర్ స్పందించి అక్కడున్న ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, పాములపాడు ఎంఆర్ఓ గారు, కర్నూలు నంద్యాల జిల్లా ఆర్డీఓ గారు స్పందించి దానికి ఆ లెటర్కు లేదు, ఇవి భూమి ప్రభుత్వము సహకరించినప్పుడు భూమి పంపిణీ చేసినప్పుడు ఈ అబ్బాయి పరిస్థితులను బట్టి ఈ అబ్బాయిని పరిశీలించి మేము దానికి పరిష్కారం చెప్తామని 30 ఏళ్ళ నుంచి ఇదే మాట చెప్తున్నారు సార్. 30 ఏళ్ళ నుంచి ఇదే మాట చెప్తున్నారు. మరి కూడా ఇప్పుడు నేను మళ్ళీ ఈరోజు వచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడుతో ఇదే విషయం మళ్ళీ చెప్పాను. గత 30 ఏళ్ళ నుంచి ఇదే పరిస్థితి సార్ అంటే చంద్రబాబు సార్ గారు మీకు న్యాయం కంపల్సరీ చేస్తామని చెప్పేసి ఆయన మాట ఇచ్చాడు. ఇంతకుముందు ఆగస్టులో కూడా మేము వచ్చాము, గత 4 నెలల కింద కూడా ఆగస్టులో కూడా వచ్చాము, ఇదే మాట చెప్పారు. మళ్ళీ ఇప్పుడు సేమ్ అదే మాట చెప్తున్నాను. దయచేసి చంద్రబాబు సార్ గారికి మేము రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాము, మా పొలం మాకు రికార్డు ప్రకారంగా అడంగలో కానీ ఆన్లైన్ కానీ పాస్బుక్ వచ్చేలాగా. గవర్నమెంట్ దాని కింద ఉందా లేకపోతే ఆక్రమణకు గురైందా? గవర్నమెంట్ కింద పట్ట భూమిని గవర్నమెంట్ ల్యాండ్గా ప్రభుత్వ భూమిని ఆన్లైన్ చేసేసినారు. పట్ట భూమిని దానికి తగ్గట్టు రిజిస్టర్ పత్రాలు ఉన్నాయి, ఆర్ఎస్ఆర్లో ఉన్నాయి, 6 పత్రాలు ఉన్నాయి, మా జనాల పేర్లు ఉన్నాయి. వాళ్ళు ఆర్ఎస్ఆర్లో మా పూర్వీకులు రెడ్ల పేర్లు ఉన్నాయి. వాళ్ళు రెడ్లు వాళ్ళు మాకు ఇచ్చారు. గత పూర్వంలో మా జయనాన్న వాళ్ళకు నా ఇంచుమించు మేము 5 తరాల నుంచి మా అనుభవంలో ఉంది. వాళ్ళు ఏదైతే మీరు గవర్నమెంట్ భూములు అంటున్నారు కానీ మీకు సంబంధించిన ఏదైతే ఈ సబ్సిడీలు కానీ అవి కానీ వచ్చి ఉంటాయి కదా, ఇంతకు మాకు 30 ఏం రాదు సార్. 30 ఏళ్ళ నుంచి ఇదే అడుగుతున్నాం మేము అధికారులను, మాకు రికార్డు ప్రకారంగా మాకు రికార్డు కావాలి, ఆన్లైన్ కావాలి, పాస్బుక్ కావాలి, పట్ట ఇవ్వని చెప్పేసి మేము 30 ఏళ్ళ నుంచి ఇదే ప్రధాయపడుతున్నాం. ఇదే విషయం. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నీ సమస్యలు కానీ మామూలుగా జనాల సమస్యలు కానీ పరిష్కారం చేస్తుందనే ఆశతోనే తిరుగుతున్నాం సార్. అని అంటే అసలు సమస్యలు పరిష్కారం అవుతున్నాయా? అవుతున్నాయి సార్, పరిష్కారం అవుతున్నాయి. సంక్షేమ పథకాలు అసలు ఏం ఇవ్వట్లేదు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, నిజంగానే ఇవ్వట్లేదా? సంక్షేమ పథకాలు అయితే నిజంగా ఇప్పుడు చంద్రబాబు వచ్చినాక మాకు నిజంగా నేను రాబోయే నేను కూడా అనుకుంటుంటే ఈ మధ్యన గ్యాస్ బుక్ చేశాను, నాకు గ్యాస్ అమౌంట్ వచ్చింది, గ్యాస్ వచ్చింది సార్. మాకు రావట్లేదు అంటున్నాడు. వచ్చేసి సార్ నేను అప్లై చేసుకున్నాను, నా పేరు మీద గ్యాస్ ఉంది, నేను అప్లై చేసుకుని నాకు గ్యాస్ వచ్చేసింది. ఆ గ్యాస్ మాకు డబ్బులు ఉన్నాయి అకౌంట్లో. మాకు కరెంట్ ఛార్జీలు గవర్నమెంట్ వచ్చిన పెంచిందంట? ఏం పెంచలేదు సార్, ఇంకొక అయితే పెంచలేదు. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో అయితే విపరీతంగా రేట్లు పెరిగిపోయినాయి. ఛార్జీల బిల్లు కానీ, బస్ ఛార్జీలు కానీ, వంట సరుకులు కానీ ఏదైనా చాలా పెరిగిపోయినాయి. కానీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కూడా ఎలాంటి ఏ సరుకులు కానీ పెంచలేదు కూడా. దాన్ని ఇంకా తగ్గించాలని ఆలోచనలోనే ఉన్నారు.
మరి కరెంట్ ఛార్జీలకు సంబంధించిన అమెరికాలో ఆయన మీద కేసులు పెట్టారు. ఇవన్నీ అబద్ధం, నేను అసలు ఏం చేయలేదు, తప్పు చేయలేదు, నాకు సన్మానాలు చేయాలని అడుగుతున్నాడు. కానీ 1,00,000 కోట్లు మిగిల్చా అంటున్నాడు. నిజంగానే మిగిల్చాడా? ఆయనే నీతి నిజాయితీ పరుని, నాకు సెలవు కప్పాలి, నాకు సన్మానం చేయాలి, ఆయనతోనే డబ్బా కప్పుకుంటాడు అంతే తప్ప ఏం లేదు సార్ దాని గురించి. గవర్నమెంట్ వచ్చేసి అప్పులు బాగా విపరీతంగా చేసేస్తుంది, అసలు సంక్షేమ పథకాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పి అంటున్నాడు. నిజంగా జరగదు. అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన పనులకు ఇలా తయారైంది సార్ అది. జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులకు చంద్రబాబు నాయుడుకి బలి అయిపోతున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎట్లా దాన్ని అప్పు తగ్గించాలి, ప్రజలకు ఎట్లా ఉపయోగించుకోవాలి అనే కార్యక్రమంలో చేపడుతున్నారు అంతే తప్ప చంద్రబాబు నాయుడు చాలా నీతి నిజాయితీపరుడు, చాలా డెవలప్మెంట్ చేస్తారనే ఆశతో ఉన్నాం సార్ మేము. సరే, అదే చూసుకుంటే లోకేష్ గారు కానీ, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు కానీ, మీ రాయలసీమ ఏరియాగా ప్రత్యేకంగా నిధులు సమకూర్చే విధంగా ప్లస్ హైకోర్టు కూడా ఒకటి ఏర్పాటు చేయబోతుంది. అవునవును సార్, బెంచ్ వచ్చింది సార్. గతంలో ఈయన చెప్పాడు బెంచ్ కాదు 3 రాజధానులు అన్నట్టు. రాజధానిలో అసలు ఎక్కడ పనులు జరిగినాయి అప్పట్లో అయితే ఏం జరగలేదు సార్. చంద్రబాబు నాయుడు వస్తుంది మాకు ఆశ సార్. అన్ని చంద్రబాబు నాయుడు రాయలసీమ డెవలప్ అవుతుంది. వచ్చే మీ దగ్గర కర్నూలులో ఏర్పాటు చేయబోతున్నారు కదా, దాన్ని ఎలా చూస్తారు? వస్తే దానికోసం వెయిటింగ్ చేస్తున్నాం సార్ మేము కూడా. సరే, ఏదైతే ఈయన మళ్ళీ పాదయాత్ర చేయబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, దాన్ని ఎలా చూస్తారు మీరు? దాని అయితే ఎవరు ప్రజల్లోకి రాలేడు. ఆ మంచి ఉత్తమ మాటలు అనాల్సిందే తప్ప వచ్చినాక చూద్దాం ఏమవుతుందో. అంటే దేనికోసం వస్తున్నాడు అంటారు ప్రజల్లోకి? దేనికోసం అంటే మళ్ళీ హక్కు ఎట్లా సాధించుకోవాలి, ఎట్లయినా దొంగ హక్కులతో దొంగ బట్టలతో మళ్ళీ గెలవాలి అనే ఆశతో కక్కుర్తి పడుతున్నాడు అంతే తప్ప ఏం లేదు సార్. అంటున్నాడు మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ అరెస్ట్ చేస్తున్నారు, అక్రమ అరెస్టులు చేస్తున్నారు, ప్రజలకి అసలు సంక్షేమ పథకాలు అమలు పరచట్లేదు, అంతా అన్యాయాలు అక్రమాలు చేస్తా ఉన్నారని చెప్పి ఈ గవర్నమెంట్ దానికోసం పోరాటం చేస్తానికి వస్తా అంటున్నాడు. కానీ అన్యాయం చేసింది ఆయన సార్. ఆయన వల్లనే ఆయన కార్యకర్తలు చాలా మంది ఇప్పుడు పారిపోతున్నారు. చాలా మంది ఆయన కార్యకర్తలు చాలా మంది కొంతమంది అరెస్ట్ అయినా కూడా జగన్మోహన్ రెడ్డి మా కార్యకర్తలు అని చెప్పి మా సపోర్ట్ ఏం రావట్లేదే. వాళ్ళ కార్యకర్త అయినా కూడా ఆయన మా ప్రభుత్వానికి మాకు ఎలాంటి సంబంధం లేదు, మా పార్టీకి అతనికి మాకు ఎలాంటి సంబంధం లేదని తప్పించుకొని తిరుగుతున్నారు. సరే, అదేవిధంగా మహిళల మీద ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేసిన నాయకుల్ని కానీ కార్యకర్తలను కానీ అరెస్ట్ చేస్తున్నారు, గవర్నమెంట్ కూడా చాలా పద్ధతి ప్రకారం చూసుకొని 1/1 కేసు పెడుతుంది, దాన్ని ఎలా చూస్తారు? అదేం లేదు సార్. అంటే ఈ గవర్నమెంట్ పెడుతుంది, గతంలో చేసిన తప్పులకు ఇప్పుడు ప్రభుత్వం రెస్పాండ్ అయ్యి దానికి చర్యలు తీసుకుంటుంది సార్. కంపల్సరీ తప్పు అంటున్నాడు ఆయన. ఎవరు సార్? జగన్మోహన్ రెడ్డి గారు తప్పు. ఆయన తప్పుడు మనిషి కాబట్టి ఆయన తప్పు అంటాడు. ఈ తప్పుడు ఇతరుల మీదనే న్యాయం మీదనే రుద్దాలని చూస్తారు ఎవరైనా కానీ సార్. అంటే ఇప్పుడు అరెస్ట్ చేయడం మంచిదే అంటారా? మంచిదే సార్, అరెస్ట్ చేసినా మంచిదే. ఇది అన్యాయాలు అనేది నిలిచిపోతాయి. నెక్స్ట్ ఎవరైనా ఏ పార్టీ అయిన నాయకులు అయినా కూడా దౌర్జన్యం చేయడానికి ముందుకు రారు పద్ధతిగా ఉంటే.